హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను క్విక్గా కోకోనట్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఎక్కువ మసాలాస్ లేకుండా ఫ్లేవర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కోకోనట్ పులావ్ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నా. ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ నార్మల్ ఆయిల్, 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర, గ్రీన్ ఇలాచి, షాజీరా, కొంచెం చిన్న చెక్క యాడ్ చేసుకోండి అండ్ బ్లాక్ ఇలాచి అండ్ కొన్ని మిరియాలు యాడ్ చేసుకోండి. ఉంటే బిర్యానీ లీఫ్ ఆర్ ఆల్ స్పైస్ లీఫ్ యాడ్ చేసుకోండి. ఇందులోనే క్యాష్యూస్ అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. 1 ఆనియన్ ఇలా స్లైసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతాయి ఆనియన్స్. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అంతే, ఎక్కువ యాడ్ చేయకూడదు. జస్ట్ ఫ్లేవర్కి యాడ్ చేస్తాం అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ రోస్ట్ అయ్యాక ఇందులో హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. రైస్ క్వాంటిటీ వచ్చి 2 కప్స్ రైస్. ఇలా సోక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఏదైతే వాటర్ ఏదైనా ఉంటే అదంతా ఇమిరిపోయే వరకు ఇలా రోస్ట్ చేసుకుంటే పూసగా వస్తుంది రైస్ అనేది. సో మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 1 మినిట్ ఈ రైస్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది కోకోనట్ పులావ్ కాబట్టి ఇందులో కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నా. ఇక 2 కప్స్ రైస్ కాబట్టి 3.5 కప్స్ నేను కోకోనట్ మిల్క్ యాడ్ చేశాను. ఈ కోకోనట్ మిల్క్ ఇంట్లోనే ప్రిపేర్ చేసిండేది. అది ఎలా చేయాలనేది నేను రిలేటెడ్ వీడియో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. అండ్ ఈ మిల్క్ యాడ్ చేశాక ఇందులో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళాక ఇంకా వేడిగా తినండి అంతే. కోకోనట్ పులావ్ అనేది రెడీ. చాలా బాగుంటుంది. ఇది ఎస్పెషలీ నాన్ వెజ్ రెసిపీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు రొటీన్గా పులావ్స్ తినే కంటే ఇలా కోకోనట్ మిల్క్తో ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఈ కోకోనట్ మిల్క్ కూడా చాలా ఈజీ, పెద్ద ప్రాసెస్సే కాదు. కోకోనట్ మిల్క్ ఎలా చేయాలనేది నేను ఛానల్లో వీడియో పెట్టాను. ఫ్రమ్ స్క్రాచ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. అండ్ ఆల్సో ఒక స్వీట్ కూడా షేర్ చేశాను చూడండి, చాలా బాగుంటుంది ఆ వీడియో. సో అంతే గాయస్, కోకోనట్ పులావ్ అనేది రెడీ. చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ. ఇక్కడైతే పులావ్ కాంబినేషన్లో నేను మేథీ చమన్, ఇది పన్నీర్ అండ్ మేథీతో చేస్తాము. ఈ రెసిపీ కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. ఇది కూడా అంతే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే ఎంత మంచిగా వచ్చిందో, పూసగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇన్ కేసు ఎవరైనా ట్రై చేయకుంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.